స్వామి శరణం. మొన్న ఈ మధ్య నేను అరుణాచలం వెళ్ళాను. సో, అరుణాచలం యొక్క గొప్పతనం ఏంటో, అరుణాచలం యొక్క విశిష్టత ఏంటో నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అరుణాచలం యొక్క గొప్పతనం గురించి, అరుణాచలం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పటికే చాగంటి కోటేశ్వరరావు గారు పలు సందర్భాల్లో అరుణాచలం యొక్క గొప్పతనం గురించి చెప్పారు. సో, మొన్న ఈ మధ్య నేను ఇప్పుడు నా పక్కనున్న ఆయన పేరు కాశీ, ఈయన మా బాబాయ్ స్వామి. సో, నేను మా బాబాయి ఇద్దరం అరుణాచలంకి వచ్చి గిరి ప్రదక్షిణ మొదలు చేయాలని చెప్పి మనం తూర్పు రాజగోపురం దగ్గర ఉన్నాం. నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఉంది తూర్పు రాజగోపురం. సో ఈ గిరి ప్రదక్షిణలో మొత్తం అష్టలింగాలు ఉంటాయి. ఆ అష్టలింగాలు అష్టదిక్కులు ఉంటాయి. ఆ అష్టలింగాలు అంటే అష్టలింగాలను ఎవరు ప్రతిష్ఠించారు, వాటి యొక్క గొప్పతనం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనం రాజగోపురం దగ్గరకు వచ్చి ఇలా దీపాన్ని వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదండి. కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. బట్ నేనైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మంచిది, ఎందుకైనా మంచిదని చెప్పి ఇలా దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రాజగోపురం ఎదురు చాలా దీపాలు ఉన్నాయి. ఇలా చాలామంది ఇలా దీపాలు వెలిగించి ఆ ఎదురు కనిపిస్తున్నట్టు గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కొంతమంది గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు ఇలా దీపం వెలిగించి మొదలు పెడతారు. ఇలా అక్కడ దీనికి ఒక ఇండికేషన్ కూడా ఉంది. అరుణాచలం అనేది మీ అందరికీ తెలిసిందే, పంచలింగాల్లో ఒక లింగం. సో ఇది అగ్నిలింగం కాబట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు అలా దీపాన్ని వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇలా మ్యాండేటరీ ఏం కాదు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అరుణాచలంలో తూర్పు రాజగోపురం నుంచే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అదే తూర్పు రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ కరెక్ట్గా వస్తుంది. మనం ఏ గోపురం నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే గోపురాన్ని తిరిగి వచ్చినప్పుడే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ బోర్డు క్లియర్గా చూపిస్తుంది గిరి ప్రదక్షిణ గెటెళ్ళాలనేది. సో దారి అటు చూపిస్తుంది. అలా దారిలో వెళ్తే మనకి చూడండి ఇక్కడ ఒక రథం కనిపించింది. ఇది అరుణాచలం ఉత్సవాలప్పుడు ఈ రథోత్సవం జరుపుతారు. సో అప్పుడు ఈ రథాన్ని యూజ్ చేస్తారు. అలా ఆ రథాన్ని చూసుకొని కొద్దిగా ముందరకు వస్తుంటే చూడండి, ఇక్కడ మనకు టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్నే మనం దీన్ని చూడండి, అక్కడ బోర్డు కనిపిస్తుంది, ఇంద్రలింగం అంటారు. సో ఇది మనకి అరుణాచల గిరి ప్రదక్షిణలో కనిపించే మొట్టమొదటి లింగం ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ ఇంద్రలింగం ఆలయానికి తూర్పు దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకి విజయం, స్థిరత్వం లభిస్తాయని చెప్పి చాలామంది భక్తుల నమ్మకం. సో అలా చూడండి, నేను బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను. అలా కొండ చూడండి, వ్యూ ఎలా ఉందో. మొత్తం షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6కి మొదలు పెట్టాను. ఇలాగే మనలాగే చాలామంది ఎర్లీ మార్నింగ్ 6కే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. అసలు అలా కొండ చూడండి, ఎంత వ్యూ అంత అద్భుతంగా ఉందో. అలా ఉదయాన్నే అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఈ గొడవే ఉండదు. సో అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ముందుకు వెళ్తుంటే మనకి దారిలో ఒక టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ వినాయకుడి టెంపుల్. యాక్చువల్గా మనం వినాయకుడి టెంపుల్ ముందు దర్శించుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. నాకు అక్కడ తూర్పు రాజగోపురం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందే ఒక వినాయకుడి గుడి ఉందంట, అక్కడ నాకు తెలియలేదు. సో అందుకని నేను దారి మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకొని ఎటువంటి విఘ్నాలు కలగకూడదని చెప్పి గిరి ప్రదక్షిణ సజావుగా సాగాలని చెప్పి వినాయకుడికి దండం పెట్టుకొని సో వినాయకుడి గుడి నుంచి మొదలు పెట్టాను. ఇక్కడ నుంచి చూడండి, వ్యూ చూడండి ఎలా ఉందో. మీకు నేను పోయేదారిలో అసలు కొండ యొక్క అద్భుతమైన వ్యూస్ అన్ని కవర్ చేశాను, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. మన నందికుంట చూడండి, దాన్ని ఏదో అంటారు. సో అలా మనం వినాయకుడి టెంపుల్ దర్శించుకొని అలా ముందరకు పోతుంటే చూడండి, ఇక్కడ మనకు దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుంది. సో ఆ టెంపుల్ కామాక్షమ్మ టెంపుల్ అంటారు. సో ఈ కామాక్షమ్మ టెంపుల్ ఆలయం బ్యాక్ సైడ్ నుంచి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. సో మేము వెళ్ళేసరికి ఆలయాన్ని అప్పుడే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి లోనకి వెళ్ళలేదు. దూరం నుంచే కామాక్షమ్మని దర్శించుకొని దండం పెట్టుకొని మళ్ళా మా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. సో నేను ప్రతి ఒక్కరు ఒకటే చెప్తాను, మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారిలో వచ్చిన ప్రతి టెంపుల్ని దర్శించుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం, మళ్ళీ చెయ్యం. కాబట్టి దారిలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ని దర్శించుకుంటే మంచిది. సో ఇప్పుడు చూడండి, మనం ఇంద్రలింగం దర్శించుకొని అలా కొద్దిగా ముందరకు వస్తే మనకి క్లియర్గా బోర్డులు వేసి చూపిస్తున్నారు గిరి ప్రదక్షిణకి ఎట్టెళ్ళాలని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపెట్టారు. సో నేను అలా లెఫ్ట్ సైడ్ వస్తున్నాను. చూడండి, ఇక్కడ మనతో పాటు చాలామంది గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరారు.
సో ఇక్కడ చూడండి దూరంగా నాకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఏంటా ఈ బోర్డు అని చూసి వస్తే ఈ బోర్డులో క్లియర్గా ఉందండి. సో మొత్తం ఎన్ని లింగాలు ఉన్నాయి, మనం ఏ లింగం దగ్గర ఉన్నాం, ఏ లింగం నుంచి ఏ లింగానికి ఎన్ని కిలోమీటర్లు ఉంది, సో ఆ లింగాలు ఏ దిక్కులో ఉన్నాయి, ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఎటు, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎటు, అలా క్లియర్గా ఎంతెంత దూరం అని చెప్పి ఇలా బోర్డు డిస్ప్లే చేశారు. సో ఫైనల్గా తమిళ వాళ్ళు తమిళ్లోనే కాకుండా కొంచెం ఇంగ్లీష్లో తెలుగులో కూడా పెడుతున్నారు. సో అలా ఆ బోర్డును చూసుకొని నేను కొంచెం ముందరకు వెళ్ళడం మొదలుపెట్టాను. సో మీకు తెలిసిందే మనకి అరుణాచలం లింగం అంటే చూడండి ఇక్కడ ఈ ఇలా నడుచుకుంటూ వస్తుంటే నాకు దారి మధ్యలో ఒక వినాయకుడు టెంపుల్ కనిపించింది. ఈ వినాయకుడు చూడండి చాలా చూడడానికి చాలా బాగున్నారు. సో ఇలా డిజైనే వాళ్ళు చాలా బాగా చేశారు. అక్కడి నుంచి మీకు కొండ కరెక్ట్గా వినాయక టెంపుల్ నుంచి మీరు కొండ వ్యూ చూడండి, ఎలా ఉందో చూడండి, ఎంతో బాగుంది. సో ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది అగ్నితీర్థం. సో అగ్నితీర్థం అంటే ఇదివరకు అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళేవారంట, బట్ ఇప్పుడు దాన్ని ఆపేశారు. చూడండి మనకి నెక్స్ట్ వచ్చే లింగం అగ్నిలింగం, మన గిరి ప్రదక్షిణలో 2వ లింగం అగ్నిలింగం. అక్కడికి వెళ్ళేసరికి నా ఫోన్ స్విచ్ ఆగిపోయింది, అందుకని నేను అగ్నిలింగాన్ని కవర్ చేయలేకపోయాను. సో ఇప్పుడు అలా అగ్నిలింగాన్ని దర్శించుకొని మనం ఇప్పుడు 3వ లింగమైన యమలింగం దగ్గరికి వెళ్తున్నాం. సో అలా యమలింగంకి వెళ్ళే దారిలో ఇక్కడ చాలా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మనం అగ్నిలింగాన్ని దర్శించుకొని యమలింగానికి వెళ్ళేటప్పుడేనే మొత్తం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మనకి కవర్ అయిపోతాయండి. సో మనకి ఇప్పుడు యమలింగానికి వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి ఒక టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ని కాళికామాత టెంపుల్ అంటారు. నాకు ఇక్కడ చాలా విచిత్రంగా అనిపించింది. బయట పెద్ద పెద్ద త్రిశూలాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు నిమ్మకాయ గుంజుతున్నారు, ఆ నిమ్మకాయని మళ్ళీ ఇలా తొక్కేస్తున్నారు. ఏంటా అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగాను. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్నో ఏళ్ళుగా ఉన్న నరదిష్టి ఇవన్నీ పోవాలంటే అమ్మవారిని దర్శించుకొని ఆ నిమ్మకాయతో మనం దిష్టి తిప్పేసుకొని ఆ నిమ్మకాయలు అలా గుచ్చితే మనకి ఎటువంటి నరదిష్టి తగలదని చెప్పారు. సో నేను ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని గర్భగుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత నేను కూడా నిమ్మకాయలుగా ఉన్నాను. ఎందుకంటే నాకు 2 సంవత్సరాల నుంచి బాగా దిష్టి ఎక్కువైపోయింది బాబు. పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా అంటే చాలా దిష్టి తగిలింది. ఆ దిష్టి మొత్తం పోవాలని, నాకున్న నరదిష్టి, నాకున్న శని మొత్తం పోవాలని చెప్పి ఎవరికల్లా నా మీద పడకూడదు, ఒకవేళ పడ్డా సరే వాటన్నిటినీ అమ్మవారు తొలగించేయాలని చెప్పి ఆ నిమ్మకాయలకి మంత్రించాను. ఆ గర్భగుడిలోకి వెళ్ళి ఆ పూజారి గారి చేత కొద్దిగా మంత్రించి ఆ 2 నిమ్మకాయలు బయటికి తీసుకొచ్చాను. ఆ 2 నిమ్మకాయలు బయటికి తీసుకొచ్చి అలా త్రిశూలానికి గుచ్చాను. మీరు కూడా ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ కాళికామాత అమ్మవారిని మీరు ఖచ్చితంగా దర్శించుకొని ఖచ్చితంగా షాప్ బయట నిమ్మకాయలు అమ్ముతారండి. ఆ నిమ్మకాయలు చూసుకొని అలా దిష్టి తగలకుండా మీకున్న నడదిష్టి పోవాలని చెప్పి అలా త్రిశూలాన్ని గుచ్చేయండి. సో మనం కాళికామాత అమ్మవారిని దర్శించుకొని అలా ముందరికెళ్ళడం మొదలుపెట్టాను. సో ఇప్పుడు నాకు మొహంలో నీరసం వచ్చేసింది. ఏంటంటే నిన్న సాయంత్రం ఎప్పుడో 7 గంటలకు తిన్నాను, ఇప్పుడు టైం 7 అయింది. విపరీతంగా ఆకలేస్తుంది. నాకు ఈ మాలేసిన కాడ నుంచి 7-7:30 కల్లా తినడం గత 50 రోజులకు అలవాటైపోయింది. సో అలా యమలింగానికి వెళ్ళే దారిలో చూడండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గిరి ప్రదక్షిణలో శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమం. సో యాక్చువల్గా ఆశ్రమంలో ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్, బట్ నేను సంహౌ ఎలానో మేనేజ్ చేసి కొంతవరకు తీశాను. సో ఆలయం అది ఆశ్రమం చూడండి, ఆ చెట్లు ఆ వాతావరణం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇక్కడ చూడండి హాయిగా నెమలీలు తిరుగుతున్నాయి. చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నెమలి ఉంది. అక్కడ అసలు నిజంగా చెప్తున్నానండి, ఆ రమణ మహర్షి గారి ఆశ్రమంలో అట్మాస్ఫియరు, ఆ చెట్లు, ఆ వాతావరణం, ఆ గాలి చూడండి. ఇక్కడ చూడండి ఈ గార్డెన్లో తెల్లగా ఏదో ఉంది, ఇక్కడ ఈ నెమలి అది. సో ఈ చుట్టుపక్కల ఎంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఎన్నో వేల క్రితం ఉన్న చెట్ల కింద కూర్చొని అలా ప్రశాంతంగా చూడండి. ఇక్కడ అందరూ ఎంతో ప్రశాంతంగా కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోవడానికైనా లేకపోతే ఒక మంచి వాల్యుబుల్ టైం స్పెండ్ చేయాలన్న ప్రశాంతమైన వాతావరణంలో రమణ మహర్షి గారి ఆశ్రమం ది బెస్ట్ అండి. చాలామంది గిరి ప్రదక్షిణ టైంలో టైం లేదనో లేకపోతే టైం సరిపోదనో అని చెప్పి రమణ మహర్షి గారి ఆశ్రమాన్ని చూడకుండా స్కిప్ చేస్తారు. అలా చేయొద్దండి. ఖచ్చితంగా రమణ మహర్షి గారి ఆశ్రమం చూసుకోండి. నేను కూడా అలా రమణ మహర్షి గారి ఆశ్రమం చూసుకొని ఇంకెప్పుడు యమలింగం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ బయలుదేరుతుండే. ఎందుకంటే వచ్చేస్తే టిఫిన్ చేద్దామన్న ఆలోచన.
సో ఇక్కడ పొయ్యేదారిలో చూడండి ఇంకొక వ్యూ చూడండి, నా వెనక కొండ చూడండి. అసలు ఎలా ఉందో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కలా కనిపిస్తుందండి కొండ వ్యూ. సో అందుకే మా కొండ వ్యూ కనిపించిన ప్రతిసారి మీకు క్లియర్గా మీకు చూపిద్దామని చెప్పి నేను 10 నిమిషాలు ఆగి అలా జూమ్ చేసేలా చూశాను. సో మనం అలా ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేది యమలింగాన్ని దర్శించుకోనికి వెళ్తున్నాం. సో చూడండి ఫైనల్గా యమలింగానికి వచ్చేసాం. సో ఇప్పుడు ఈ యమలింగం బయట చూడండి పెద్ద టెంపుల్ కట్టారు వీళ్ళు. ఒక్కొక్క గుడికి ఏ గుడికైనా సరే అక్కడ ప్రతి ఒక్క లింగానికి పెద్ద టెంపుల్ సైడే కట్టారు. రండి ఒకసారి యమలింగం లోన ఎలా ఉందో చూద్దాం. చూడండి బాగా క్రౌడ్గా ఉన్నారు. సో యూజువల్లీ ఎప్పుడు వెళ్ళినా సరే క్రౌడ్ ఉంటారు. ముఖ్యంగా మన చాగంటి కోటేశ్వరరావు గారు ఏ ముహూర్తాన అరుణాచలం గొప్పతనం గురించి చెప్పారో కానీ ఆ రోజు నుంచి తెలుగు వాళ్ళు బాగా రద్దీగా, మన తెలుగు వాళ్ళ వల్లే అరుణాచల క్షేత్రం బాగా బిజీ అయిపోయింది. చూడండి లోన పూజారి గారు యమలింగానికి డెకరేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ యమలింగాన్ని యముడు ప్రతిష్ఠించాడు. ఇది గిరి ప్రదక్షిణలో 3వది. ఇక్కడ దక్షిణ దిక్కున ఈ యమలింగం ఉంటుందండి. సో ఇక్కడ ప్రతికూల శక్తుల నుంచి కాపాడిద్దని మన నమ్మకం. సో అలా మనం యమలింగాన్ని దర్శించుకొని కొద్ది ముందరికి వెళ్తుంటే నైరుతి లింగంకి నెక్స్ట్ అంటే నైరుతి లింగం అనేది 4వది. సో నైరుతి లింగానికి మనం బయలుదేరాం. సో నైరుతి లింగానికి వెళ్ళే దారిలో కొంతమంది చెప్పారు ఇక్కడ రుద్రాక్షలు ఇస్తారని చెప్పారు. నేను నైరుతి లింగానికి వెళ్ళే దారిలో చూశాను. సో ఇక్కడ చూడండి పంచలింగేశ్వర పీఠం అని చెప్పి మన యమలింగాన్ని దర్శించుకుని నైరుతి లింగానికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక రుద్రాక్ష ఫ్రీగా ఇస్తారండి. అక్కడ చూడండి అక్కడ దీపం వెలుగుతుంది కదా, అక్కడ పూజ చేసిన రుద్రాక్ష ఒక్కటి ఫ్రీగా ఇస్తారు. ఖచ్చితంగా మీరు తీసుకోండి అవి ఒరిజినల్ రుద్రాక్షలు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి కూడా ఏదో పెట్టారు. సో టైం లేదని చెప్పి అలా తింటూ నడుస్తూనే వెళ్ళాను. చూడండి ఇక్కడ ఫుట్పాత్ మీద చాలామంది వాటర్ బాటిళ్ళు అమ్ముకోవడానికి చాలామంది యోగులు, మహర్షులు, సిద్ధులు కలిసి వీళ్ళందరూ ఇక్కడ అరుణాచలంలో ఉంటారు అనుకుంటా. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫుట్పాత్ ఉంది. సో ఆ ఫుట్పాత్ మీద వాళ్ళందరూ పడుకున్నారు. సో మనం నైరుతి లింగానికి వెళ్ళే దారిలో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అండి, దుర్వాస మహర్షి ఆలయం అని చెప్పి వస్తుంది. సో దుర్వాస మహర్షి గారి ఆలయం ఇది. సో నేను దుర్వాస మహర్షి గారు అంటే నాకు పెద్ద ఐడియా లేదు, బట్ దుర్వాస మహర్షి గారి ఆలయం కాడైతే చాలా బాగుందండి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ప్లేస్లు ఉన్నాయి దుర్వాస మహర్షి గారి ఆలయం కాడ. సో చూడండి ఆయన దుర్వాస మహర్షి గారు. సో దుర్వాస మహర్షి గారి ఆశ్రమం రైట్ సైడ్లో ఇక్కడ చూడండి మొత్తం రాళ్లతో చాలామంది గిరిపతి చేయడానికి వచ్చిన వాళ్ళు శివలింగాన్ని ఆకృతి ఏర్పాటు చేశారు. చూడండి ఇక్కడ కూడా ఒక అతను అలా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఎందుకంటే అక్కడ శివలింగం చూడండి అలా అక్కడ న్యాచురల్గా శివలింగం వెలిచింది. సో కాబట్టి అందరూ ఇలా వచ్చిన ప్రతిసారి దుర్వాస మహర్షి ఆలయం దగ్గరికి వచ్చి ఆ లింగాన్ని దర్శించుకొని రాళ్ళు అలా శివలింగ ఫార్మాట్లో పేర్చి ఇలా మొక్కుబడి కోరిన కోరిక తీరాలని చెప్పి అలా చెట్టుకి ముడుపు కడతారండి. సో అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఉందండి. ఇక్కడ ఒక బండి ఉంటుంది దుర్వాస మహర్షి ఆలయం దగ్గర. దాని మీద మనం రూపాయి బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ కానీ నిలబెట్టాలి. చూడండి చాలామంది నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో కొంతమందికి నిలబడింది, కొంతమందికి అలా నిలబడదు. మీరు కూడా నేనైతే ట్రై చేసిన 3 సార్లు ట్రై చేసిన 3 సార్లు కాయ నిలబడలేదు, పడిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలా దుర్వాస మహర్షి గారి ఆశ్రమం పక్కనే చూడండి ఒక అమ్మవారి ఆలయం ఉంది. సో ఆలయం కాదు ఇలా ఓపెన్గా ఉంది. ఈ మా భద్రకాళినో కాళికామాతనో ఎక్కడ ఏం రాయలేదు. చూడండి అలా నాలుక తెలుసుకొని పైన 5 పడుగుల ఆదిశేషుడితో ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. పక్కన కూడా ఇంకొక అంటే మనకి గ్రామ దేవత అంటారు కదా మన సైడు. సో మేబీ ఆ విధంగా అయి ఉండొచ్చు. సో అలాగే అక్కడ ఉన్న అమ్మవారి ఆలయాన్ని కూడా చూసుకొని నేను నెక్స్ట్ నైరుతి లింగానికి స్టార్ట్ అవుదామని చెప్పి మొదలుపెట్టాను. సో నాకు ఒకటే చలి పుడుతుందండి. సో ఎందుకంటే నేను తడి బట్టలు వేసుకున్నాను, ఒకటే చలి పుడుతుంది. సో లక్కీలీ నాకు ఆకలి వేస్తుంది. వచ్చే దారిలో టిఫిన్ ఏం కనపడలేదు నాకు. ఏదో ముందు మామిడికాయ ముక్కలు కనిపిస్తే ఏదో ఒకటి అని చెప్పి తినేసాను. ఎందుకంటే నేను సాయంత్రం 7 గంటలకు తిన్నానండి. టైం ఆల్రెడీ 7:30 అయిపోయింది. ఒకటే ఆకలి వేస్తుంది. సో అలా కొంచెం మామిడికాయ ముక్కలు తీసుకొని కొద్దిగా ముందరకు వచ్చేస్తే మనకి నైరుతి లింగం కనిపించింది. చూడండి ఈ నైరుతి లింగం చాలా చూస్తే ఒక పెద్ద ఆలయంలాగా ఉంటుంది. సో ఈ నైరుతి లింగం యొక్క గొప్పతనం ఏంటంటే, సో మనకి యమలింగం తర్వాత ఈ నైరుతి లింగం వస్తుంది. ఇది
మన గిరి ప్రదక్షిణలో మన అరుణాచలేశ్వర ఆలయానికి నైరుతి దిక్కులో ఉంటుంది. అందుకే దీన్ని నైరుతి లింగం అంటారు. సో మనం ఇక్కడ దర్శనం చేసుకుంటే మన జీవితంలో ఉన్న అవరోధాలు, భయాలు అన్నీ సునాయాసంగా తొలగిపోయి ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు సాగుతామని చెప్పి చాలామంది భక్తుల నమ్మకం. చూడండి, లింగం వ్యూ కూడా చూడండి. నేను చాలా వరకు క్లియర్ జూమ్ చేసి చూపించాను. అదేవిధంగా నేను నా మాలకు కూడా హారతి తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక యమలింగం అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, ఇక్కడ పెద్ద క్రౌడ్ ఏం లేదు. సో అలా నైరుతి లింగాన్ని దర్శించుకొని అలా నైరుతి లింగం నుంచి బయటకు వచ్చాను. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది సూర్యలింగం. సో ఇక్కడ సూర్యలింగం నైరుతి లింగం నుంచి మనకి ఎగ్జాక్ట్గా 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా చూడండి, దాదాపు నేను చాలామందిని పలకరించాను, అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు దారి మధ్యలో. సో మన సూర్యలింగానికి వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ కనిపించిందండి. సో ఆ టెంపుల్ ఏంటని చెప్పి నేను లోనికి వెళ్ళి చూశాను. సో ఈ టెంపుల్ని ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే ఇది భద్రకాళి టెంపుల్ అని చెప్పారండి. సో అమ్మవారు బయట త్రిశూలం చూడండి, అక్కడ భద్రకాళేశ్వర అమ్మవారు మొత్తం ఎలా ఉన్నారో అన్నీ మా భద్రకాళి అమ్మవారు అవతారంలో ఇక్కడ అమ్మవారు మనకి దర్శనమిచ్చారు. సో అలా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని వస్తే దాని పక్కనే ఇక్కడ ఒకటి ఉందండి, నవలింగం నవశక్తి అని. సో అదేందని చెప్పి లోనకెళ్ళి చూస్తే చూడండి, నవలింగం వాళ్ళు బయట బోర్డు పెట్టినట్టే మొత్తం 9 రకాల లింగాలు ఉన్నాయి. మీరు ఒక్కో లింగాన్ని చూడొచ్చు, ఒక్కో లింగాన్ని అలా మొత్తం 9 లింగాలు అలా పెట్టేశారు. సో ఈ నవలింగాన్ని దర్శించుకొని నవలింగం పక్కనే ఉన్న ఇంకో లింగంకి వెళ్తేనండి మనకి ఇక్కడ నవశక్తి అని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ విగ్రహాలు అయితే ఉన్నాయో వాటిని మనం నవశక్తి అని చెప్పి అంటాము. సో ఇక్కడ ఏంటా అని చెప్పి చూస్తే పెద్ద గుడిలాగా ఉంది. ఆశ్రమం రెస్ట్ తీసుకోవడానికైనా దేనికైనా అంత వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గణపతి విగ్రహం, మన అయ్యప్ప స్వామి విగ్రహం అలా ఉన్నాయి. సో ఉదయం నుంచి నేను శరణఘోష చెప్పలేదు ఎలా అని చెప్పి అనుకుంటున్నాను. లక్కీలీ నాకు అయ్యప్ప స్వామి విగ్రహం కనపడేసరికి నిజంగా దేవుడే నన్ను పిలిచాడని చెప్పి నేను అయ్యప్ప స్వామి విగ్రహం కనపడగానే అయ్యప్పగా శరణఘోష చెప్పుకొని అయ్యప్ప స్వామి కాళ్ళకి నమస్కారం పెట్టుకొని, సో నేను మార్నింగ్ నుంచి అసలు ఎలా శరణ చెప్పుకోవాలని చెప్పి చూస్తుంటే లక్కీలా కనిపించింది. అలా అయ్యప్ప స్వామి దర్శించుకొని అలా బయటకు వచ్చేస్తే రోడ్డు మీద వేడివేడిగా దోశలు వేయడం కనిపించింది. సరే నాకు ముందు ఆకలేస్తుందిగా, టేస్ట్ ఎలా ఉన్నా సరే ముందు తినేద్దామని చెప్పి నేను మా బాబాయ్ని ఆపాను. సో ఇప్పుడు వాళ్ళు దోశలు వేస్తున్నారు. నిజంగా దోశలు తిన్నానండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. సో దోశలు తినడం అయిపోయిన తర్వాత ముందు మీరు గిరి ప్రదక్షిణ లెక్కన ఆకలి అయితే నిర్మోహమాటంగా ముందు తినండి. ఎందుకంటే తింటేనే మనం నడవగలం. తిన్న తర్వాత ఎంత దూరమైనా నడవచ్చు. లేకపోతే మనకి అలుపు వచ్చేసి విసుగు కూడా వస్తుంది. సో అలా వెళ్తుంటే ఇక్కడ ఎవరు ఇరుముడి కట్టుకుంటున్నారు. సో ఇరుముడి కట్టుకుంటున్నారుగా అని చెప్పి నేను వెళ్ళాను. అక్కడ నేనే శరణాలన్నీ చెప్పానండి. శరణాలు మొత్తం నేనే క్లియర్గా చెప్పాను. కానీ మీకు ఇక్కడ అది నేను సౌండ్ పెడతాను వినండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ తమిళ వాళ్ళకి ఈ శరణాలు చెప్పుకోవడం కూడా పెద్ద రావట్లేదు. సో అందుకనే నేనే శరణని చెప్పి, సో వాళ్ళు ప్రతి ఒక్కటి ఓం శరణమైపండి తప్ప పెద్ద శరణాలు కూడా తెలియట్లేదు. నాకు వచ్చిన శరణాల వరకు నేను చెప్పి ఆ స్వామిని ఇరుముడి కట్టించి దగ్గరుండి, సో ఇరుముడి కట్టిన తర్వాత ఆ గుడి చుట్టూ ఆ స్వామిని నేను ప్రదక్షిణ చేయించాను. సో ప్రదక్షిణ చేయించి ఆ స్వామికి 4-5 శరణాలు ఎలా చెప్పుకోవాలో మనకు తెలిసిన భాషలో చెప్పి, ఆ తర్వాత ఆ గుడి చుట్టూ తిప్పి ఆ స్వామిని ఇరుముడికి యొక్క గొప్పతనం, ఇరుముడి అంటే ఏంటి, ఆ ఇరుముడి యొక్క గొప్పతనాన్ని ఆ స్వామికి వివరించి, సో అక్కడ దగ్గర గుడిలో ఉన్న ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుడి దర్శనం చేయించి ఆ స్వామిని ఇరుముడికి బయలు పంపాను. సో ఇప్పుడు సడన్గా వాళ్ళ అమ్మగారు వచ్చి నా కాళ్ళకి దండం పెట్టారు. ఆవిడ తమిళ్లో ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదులే. కానీ నాకు ఆవిడ ఎక్స్ప్రెషన్తో బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సడన్గా ఎక్కడి నుంచో వచ్చావు బాబు, అయ్యప్ప పంపించినట్టే వచ్చి శరణాలు అన్నీ చెప్పి నా కొడుకుని ఎంతో చక్కగా ఇరుముడికి బయలుదేరించేసావనే నమ్మకం ఆ మొహంలో, నాకు ఆ మొహం చూస్తే నాకు అర్థమైంది. సో అలా కొద్దిగా ముందరకు వస్తే ఇప్పుడు మనకు కనిపించేది సూర్యలింగం. సో ఈ సూర్యలింగాన్ని మనకి సూర్యుడు ప్రతిష్ఠించాడని చెప్పి చెప్తారండి. సో ఈ సూర్యలింగం మనకి గిరి ప్రదక్షిణ దారిలో
ఇంద్రలింగం అయిపోయింది, అగ్నిలింగం అయిపోయింది, తర్వాత యమలింగం అయిపోయింది, నైరుతిలింగం అయిపోయింది, 4 అయిపోయినాయి. సో ఈ సూర్యలింగం అనేది సో మన గిరి ప్రదక్షిణ దారిలో 5వదండి. సో మనకి ఇది సూర్యుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. సో మనకి ఎన్నో ఏళ్ళుగా ఉన్న బాధలు, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అలా ఉంటే సూర్యలింగాన్ని దర్శించుకుంటే పోతాయని చెప్పి భక్తులు నమ్ముతారు. సో నేను అలా సూర్యలింగం దర్శించుకొని నెక్స్ట్ మనకు వచ్చే లింగం వరుణలింగం. సో ఈ వరుణలింగం జస్ట్ సూర్యలింగం నుంచి అయితే జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉందండి. సో 1/2 కిలోమీటర్ ఉందని చెప్పి నేను అలా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పి పంచాక్షర మంత్రాన్ని మనసులో అనుకుంటూ సో అలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ నిత్యం గిరి ప్రదక్షిణలో శివనామ స్మరణ చేస్తూ అలా ముందుకు వెళ్తుంటే 1/2 కిలోమీటర్ కాబట్టి మనకి వెంటనే వచ్చేసిందండి. సో ఇది వరుణలింగం. ఈ వరుణలింగం నుంచి ఇంకా 7 కిలోమీటర్లు ఉంది మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి. రండి వరుణలింగం ఏంటి, ఆ వరుణలింగం ఎలా ఉందో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఈ వరుణలింగం అరుణాచలేశ్వర లింగానికి పశ్చిమ దిక్కులో ఉంటుంది. సో ఈ లింగం జలతత్వానికి చిహ్నం. వరుణం అంటే వర్షం పడితే జలమే కదా. సో జలతత్వానికి చిహ్నం. మీరు ఇక్కడ దర్శనం చేసుకుంటే మన మనసుకి శాంతి మరియు భావోద్వేగ సమతుల్యం వస్తుంది. ఒత్తిడి నుంచి కూడా ఈ వరుణలింగం మనకి ఉపశమనం ఇస్తుందని చెప్పి పురాణ కథలు ఉన్నాయి. సో ఈ మనం వరుణలింగాన్ని దర్శించుకుని అలా బయటకు వస్తే నెక్స్ట్ మనకు కనిపించే లింగం వాయులింగం. ఈ వాయులింగం ఆలయం నుంచి మనకి వరుణలింగం నుంచి అయితే 1.7 కిలోమీటర్స్ ఉంది. సో ఈ వాయులింగానికి పోయే దారిలో నాకు అర్ధనారీశ్వర దేవాలయం కనిపించిందండి. సో చాలామంది ఏంటంటే ఏముందిలే దేవాలయాలు మనకి ముందు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పుడు కనిపించే దేవాలయాలన్నీ స్కిప్ చేస్తారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీకు గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఇలా స్టెప్ బై స్టెప్ నేను వీడియో చూపించిన విధంగా ఉంటే ప్రతి ఒక్క టెంపుల్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళండి. నేను ఎందుకు ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళమని చెప్తానంటే ఒక గంట లేట్ అయినా ఒక అరగంట లేట్ అయినా ఏం కాదు. ఎందుకంటే ఈసారి మనం గిరి ప్రదక్షిణ చేస్తే మళ్ళీ మనం అరుణాచలం వస్తామో లేదో తెలియదు, ఒకవేళ అరుణాచలం వచ్చిన గిరి ప్రదక్షిణ చేస్తామో తెలియదు. సో మనం ఒకసారి గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు హడావుడిగా కాకుండా ఒకరోజు మొత్తం గిరి ప్రదక్షిణకి కేటాయించలేక రండి. సో అలా వస్తే మనం దారిలో ఉన్న మన గిరి ప్రదక్షిణకి దారి చేస్తాం. మనం వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న ప్రతి ఒక్క లింగాన్ని కూడా ప్రతి ఒక్క టెంపుల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అలా నేను అర్ధనారీశ్వర టెంపుల్ని దర్శించుకొని కొద్దిగా ముందరకు రాగానే నాకు ఎటు వాయులింగం కనిపించిందండి. సో రెండు ఒకసారి లోనికి వెళ్దాం. సో ఈ వాయులింగం మన అరుణాచలేశ్వర ఆలయానికి వాయు దిక్కులో ఉంటుంది. సో ఈ లింగం వాయుతత్వానికి ప్రతీత. మనం దాదాపుగా 5 లింగాలు అయిపోయినాయి. ఇది వాయులింగం అంటే 6వ లింగం. సో ఇంకా మనకి 2 లింగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ వాయులింగం దర్శనం చేసుకుంటే మనసు కుదుటిపడి సానుకూల ఆలోచనలు వస్తాయి. అలా వాయులింగం దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనకి రాబోయే లింగం చంద్రలింగం. సో ఈ చంద్రలింగానికి కూడా ఒక కథ ఉందండి. ఈ చంద్రలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పి ఒక పురాణ కథలు ఉన్నాయి. సో రండి మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. సో చంద్రలింగం లోనికి వెళ్దాం. సో ఈ చంద్రలింగం యొక్క విశిష్టత ఏంటంటే సాక్షాత్తు ఆ చంద్రుడే వచ్చి ఈ చంద్రలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పి పురాణ కథలు ఉన్నాయి. వన్స్ మనం ఆ చంద్రలింగం దర్శించుకుంటే ఆల్మోస్ట్ 7 లింగాలు అయిపోయినాయండి. నెక్స్ట్ మనకి రాబోయే లింగం కుబేరలింగం. చూసుకుంటే మొత్తం 6 లింగాలు అయిపోయినాయి. సో మనకి నెక్స్ట్ రాబోయేది కుబేరలింగం. సో కుబేరలింగానికి వెళ్ళే దారి మధ్యలో నాకు ఒకటి కనిపించిందండి, వెంకట అభిరామలింగం అని చెప్పి మనకి దారి మధ్యలో కనిపించింది. అక్కడ నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే జనరల్గా ఇక్కడ నంది చూడండి. సో అక్కడ శివలింగం అటు ఉంది, యాక్చువల్గా నంది ముఖం అటు ఉండాలి, కానీ నంది ముఖం రివర్స్లో ఉంది. సో నాకు అదే చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ చాలామందిని అడిగాను, వాళ్ళు తమిళ్లో ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. చివరికి ఒక అతను తమిళ అతనికి ఇంగ్లీష్ వచ్చు. సో అతన్ని అడిగాను. అతను చెప్పింది ఏంటంటే ఈ నంది అనేది ఆ గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని కాదు, ఎదురుగా ఉన్న కొండను చూస్తుంది. ఎందుకంటే కొండే శివుడు ఇక్కడ కాబట్టి అలా నందిని ప్రతిష్ఠించారని చెప్పారు. సో మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఆ టెంపుల్ దర్శించుకోండి. సో అలా టెంపుల్ దర్శనం వెళ్ళాక మనం ఇప్పుడు వచ్చిన లింగం కుబేరలింగం. సో రండి కుబేరలింగాన్ని దర్శించుకుందాం. సో చూడండి, చాలా ఇది ఒక చిన్న సైజు టెంపుల్ లాగా ఉన్నాయి. ప్రతి ఒక్క లింగం దగ్గర వాళ్ళేం చిన్న గుళ్ళేం కట్టలేదు, చాలా పెద్ద టెంపుల్గా చాలా పెద్ద ప్లేసుల్లోనే కట్టారు. సో రండి మనం ఒకసారి అలా చిన్నగా నడుచుకుంటూ
కుబేరలింగం దగ్గరికి చూడడానికి వెళ్దాం. ఈ కుబేరలింగం అనేది అరుణాచలేశ్వర ఆలయానికి ఉత్తర దిక్కులో ఉంటుందండి. సో ఈ ఉత్తర దిక్కులో ఉండే లింగాన్ని మన కుబేరలింగం అంటారు. ఇది 7వ లింగం. మన గిరి ప్రదక్షిణలో చెప్పాను కదా, మొత్తం అష్టలింగాలు ఉంటాయని చెప్పి, ఇది 7వది. ఇంకొక లింగం ఉంటుంది ఈ దర్శనం చేసుకుంటే. సో మనం ఇక్కడ ఈ కుబేరలింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి కుబేరుడు అంటే తెలిసిందే కదండి. కుబేరుడు అంటే ఆస్తికి ఐశ్వర్యానికి ప్రతీత. సో మనం ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో 7వ లింగమైన కుబేరలింగాన్ని కనుక మనం దర్శనం చేసుకుంటే మనకి ధనం, ఐశ్వర్యం, వృద్ధి లభిస్తుందని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా చాలా కాలం నుంచి ఉన్న మనకు ఆర్థిక సమస్యలు కానీ, రుణ బాధలు కానీ ఏవైతే ఉంటే అవి కంప్లీట్గా తొలగిపోతాయని చెప్పి నమ్మకం. ఎందుకంటే కుబేరుడు అంటేనే అష్టైశ్వరుడు. సో అలా కుబేరలింగాన్ని దర్శించుకొని ఇలా ముందరకు వస్తే భారీ క్యూ ఉంది కదండి. ఇక్కడ మోక్షగుండం ఉంటుంది. అదే అరుణాచల గిరి ప్రదక్షిణలో చాలామంది ఒక చిన్న సందులో నుంచి బయటకు వస్తారు కదా. సో నేను వెళ్దామని, కానీ ఆ క్యూ అనేది బయట కనిపించేదే కాకుండా చాలా అంటే చాలా లోనుకుంది. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయిపోతుందేమో అనిపించింది. ఇంకా అందుకే నేను మోక్షగుండంకి వెళ్లకుండా నెక్స్ట్ 8వ లింగం ఈశాన్య లింగానికి బయలుదేరాను. చూడండి, దారి మధ్యలో నాకు అద్భుతమైన వ్యూ కనిపించింది. చూడండి ఎలా ఉందో, స్టెప్ బై స్టెప్. ఒక కొండ తర్వాత ఇంకో కొండ తర్వాత ఇంకో కొండ, అలా బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. అది మీకు క్లియర్గా చూపించాలనే ఉద్దేశంతో నేను అలా వీడియో తీశాను. అలా ఈశాన్య లింగానికి వెళ్తుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక డిఫరెంట్ ఫార్మాట్, డిఫరెంట్ టైప్లో మనకి లింగం కనిపించింది. లింగం అని ఎందుకంటానంటే కొండే లింగం, కొండే శివుడు కాబట్టి. సో అలా కొద్దిగా ముందరికి వెళ్తే ఫైనల్గా మనకి చివరి లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాం. ఇక్కడ అయితే చూడండి, ఆ ఈశాన్య లింగం బయట ఎంతోమంది ఇలా దీపాలు వెలిగించి అలా ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే టెంపుల్స్ బయట ఇలా దీపాలు వెలిగించడం అనేది నాకు తెలిసినంత వరకు ఎక్కడ కనిపించదండి. సో తమిళనాడులో ఒక అరుణాచలంలో కాదు, నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను. ప్రతి ఒక్క టెంపుల్ బయట ఖచ్చితంగా వాళ్ళు ఇలా దీపం పెట్టి వెలిగిస్తారు. వాళ్ళు అక్కడ ఆచారం అనుకుంటా. సో చూడండి, ఇక్కడ ఫైనల్గా మనం ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాం. చూడండి, ఈశాన్య లింగాన్ని మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను. వాళ్ళు యాక్చువల్లీ గొడవ చేస్తున్నారు. ఎట్టోగట్ట నేను ఏదో మేనేజ్ చేసుకోను, మళ్ళీ రెండు సార్లు దర్శించుకుని అలా వెనక్కి వచ్చాం. మీ అందరికి చూపించాలని చెప్పి ఈశాన్య లింగాన్ని కవర్ చేశాను. అలా ఫైనల్గా నేను మొదటగా మొదలుపెట్టే ముందు చెప్పాను, ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే రావాలని చెప్పి. నేను తూర్పు రాజగోపురం దగ్గర మార్నింగ్ 6 అప్పుడు మొదలు పెడితే మధ్యాహ్నం అటు ఇటుగా 12:30 1 అయిందండి. సో ఎంతో కష్టపడి చాలా దూరం నడిచి వచ్చేసరికి బాడీ మొత్తం అయిపోయింది. సో ఫైనల్గా దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాను. సో చూడండి, ఇది ఆలయం లోనికి వచ్చేసాను. ఇప్పుడు నేను అరుణాచలేశ్వరం దర్శించుకుందామని. ఇది ఆలయం లోపల వ్యూ. చూడండి, ఆలయం లోపల నుంచి కూడా కొండ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, ఎంత అందంగా క్లియర్ కట్గా ఆలయం లోపల నుంచి కూడా కనిపిస్తుందో. అయితే ఎప్పుడు లేనిది, నేను అరుణాచలం ఎప్పుడు వచ్చినా సరే ఇంత పెద్ద క్యూ నేను ఎప్పుడు చూడలేదు. విపరీతమైన క్యూ ఉంది. ఏందబ్బా అని అడిగితే ఈరోజు కొండ మీద కార్తీక దీపం వెలిగిస్తున్నారంట. కరెక్ట్గా నేను అలా క్యూలో ఉండి వెళ్ళే టయానికి కార్తీక దీపం వెలిగించారండి కొండ మీద. ఎందుకంటే తమిళనాడు వాళ్ళకి ఆ రోజు కార్తీక మాసం చివరి రోజు అంట. సో వాళ్ళు కార్తీక పౌర్ణమి అప్పుడు ఎలా అయితే అరుణాచలం కొండ మీద కార్తీక దీపం వెలిగిస్తారో చివరి రోజు కూడా వెలిగిస్తారంట. లక్కీలీ ఏందబ్బా ఇంత క్యూ ఉందని చెప్పి ఇసుక్కున్న నాకు కరెక్ట్గా ఇలా వెళ్ళే టయానికి నాకు గిరి ప్రదక్షిణ జరిగి సక్సెస్ఫుల్గా నాకు కార్తీక దీపం, మకర జ్యోతి లాగా దర్శనం ఇవ్వడంతో ఎంతో సంతోషం వేసిందండి. ఇప్పుడు శబరిమలకి నేను మకర జ్యోతికి వెళ్ళట్లేదు, నేను ముందే వెళ్తున్నాను. సో నాకు అందుకే అయ్యప్ప ఈ రూపంలో నాకు అరుణాచలంలో కనిపించాడేమో జ్యోతి రూపంలో అని చెప్పి అనుకున్నాను. అదేవిధంగా గిరి ప్రదక్షిణ ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు రాలేకపోయానని చెప్పి శివుడు నాకు ఈ రూపంలో దర్శనం ఇచ్చాడేమో అని చెప్పి అనిపించింది. సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేసామండి. సో మీరు కూడా అరుణాచలం కనుక వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకోండి. వెళ్ళే దారిలో మీకు కనిపించిన ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శించుకోండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఒక్కసారైనా సరే కుటుంబంతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఖచ్చితంగా చేయాల్సిన యాత్ర. తప్పకుండా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది
ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలిగింది దయచేసి కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప.